మెలకువగా ఉండాలనుకుంటున్నారా? ప్రార్థనా పరులుగా ఉండాలనుకుంటున్నారా? ప్రేమ కలిగి ఉండాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా మరి వందనాలు తెలియపరుస్తున్నాం. సమయంలో మీరందరూ బాగున్నారా? అయితే మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరులు యేసుదాస్ గారు, వారి కుటుంబానికి వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకున్నాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. శనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరులు మరి యేసుదాస్ గారిని దీవించి ఆశీర్వదించండి. అలాగనే నీ పక్షము నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ హృదయంలో నీ మాటల నుంచి నోటి ద్వారా వినిపించి అనేక మందిని నీ రాజ్యానికి సిద్ధపరచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునంతులారా, ఈరోజు మన అంశం అంతము సమీపించుట అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అవును ప్లరా, అంతము సమీపించుట. అవును, మనం బాగా ఆలోచన చేస్తే అన్నిటి అంతము సమీపించింది. ఇప్పుడు మనం చూస్తున్నవి, ఇప్పుడు మనం అనుభవిస్తున్నవి, ఇవన్నీ కూడా ఒకరోజు అంతమైపోబోతున్నాయి. క్రీస్తునంతులారా, ఆ సమయము దగ్గర పడుతూ ఉంది. దేవుని వాక్యం తెలియపరుస్తుంది చక్కగా మనకి అంతము త్వరగా సమీపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఏవైతే చూస్తున్నామో, ఏవైతే అనుభవిస్తున్నామో, ఏవైతే మనకి కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకరోజు అంతమైపోబోతున్నాయి. ఇవన్నీ కూడా కనిపించకుండా పోబోతున్నాయి. ఆ సమయము సమీపిస్తూ ఉంది. అది త్వరగా జరగబోతూ ఉంది అని మనకి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అయితే మనము అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే అంతము సమీపిస్తూ ఉంది కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చక్కగా దేవుని వాక్యం పేతురు గారు తెలియపరుస్తున్నాడు. అంతం సమీపిస్తుంది కాబట్టి సంఘం ఏ విధంగా ఉండాలి, సంఘం ఏ విధంగా ప్రభు రాకడికి సిద్ధపడాలి, ఏ విధంగా ఈ భూమి మీద సంఘము జీవించాలి అన్న దాని గురించి పేతురు గారు ఇక్కడ చక్కగా తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం అనుభవించే ఏ కూడా శాశ్వతం కాదు. ఈ భూలోకంలో మనం జీవించే జీవితం శాశ్వతం కాదు. ఇక్కడ మనం తినేవి, ఇక్కడ మనం అనుభవించేవి, ఇక్కడ మనం కలిగి ఉన్నవి అవేవైనా సరే అవన్నీ కూడా ఒకరోజు లేకుండా పోబోతున్నాయి. ఒకరోజు ఇవన్నీ కూడా కనిపించకుండా పోబోతున్నాయి. మరి ప్రతి ఒక్కటి కూడా శిథిలం కాబోతుంది. అలాంటి సమయము సమీపిస్తూ ఉంది అని లేఖనం తెలియపరుస్తుంది. కనుక భూలోకంలో బ్రతికే ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఇక్కడ జీవించే జీవితం శాశ్వతం కాదు, ఇదంతా కూడా అస్థిరమైనది అని గ్రహించి దేవుని మార్గాల్లో నడుస్తూ దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి ఈ భూమి మీద మనము సిద్ధపడాలి.
చాలామంది అనుకుంటున్నారు మానవుడు చనిపోతాడని తెలిసినప్పటికి కూడా, ఇవన్నీ వదిలేయాలి ఒకరోజు అని తెలిసినప్పటికి కూడా, ఇవే శాశ్వతం అన్నట్టుగా దేవునికి దూరంగా మానవుడు బతుకుతున్నాడు, సత్యానికి దూరంగా బ్రతుకుతున్నాడు. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుడు మాట్లాడుచున్నాడు. అంతము సమీపించుట, ఇవన్నీ కనిపించకుండా పోబోతున్నాయి. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మనం ఏ జాగ్రత్త తీసుకోవాలి? క్రైస్తవులుగా, సహోదరి సహోదరులుగా, ప్రభువు నమ్మినటువంటి వారు ఏ జాగ్రత్త తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధంగా మనం సిద్ధపడాలి? అంతము సమీపించే లోపు ఒకవేళ మన జీవితం ముగించబడచ్చు. అలా మన జీవితం ముగించబడాలి అంటే ముగించబడే తలికే మనం ఎలా జీవించాలి? లేక మనం ఇంకా ప్రాణముతో ఉన్నట్లయితే అంతము త్వరగా సమీపించబోతుంది. అంతం సమీపించే తలికే ఏ విధంగా మనం ఉండాలి? ఏ విధంగా మనం సిద్ధపడాలి ఆయన రాకడకు, ప్రభు రాకడకు అంటే వాక్యం తెలియపరుస్తుంది. మొట్టమొదటిగా ఇక్కడ కాగా మనం బాగా ఆలోచన చేస్తే మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, అంతము సమీపించుట అన్న అంశం నుంచి దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. అయితే అంతము సమీపిస్తూ ఉంది, అన్నీ లేకుండా పోబోతున్నాయి ఈ భూలోకంలో. ఒక రోజుకి ఆ రోజు త్వరగా రాబోతుంది. ఈలోపు మనం ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలంటే స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి భూమి మీద. స్వస్థ బుద్ధి అనగా మంచి బుద్ధితో మనం జీవించాలి, మంచి ఆలోచనలతో మనం జీవించాలి, మంచి తలంపులతో మనం జీవించాలి, మంచి మార్గాల్లో మనం నడిపించబడుతుండాలి, మంచి జీవితాన్ని మనం జీవించాలి, మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధి అనగా జబ్బు లేని బుద్ధి గలవారమై ఉండాలి. క్రీస్తునందు పిల్లరా గమనించండి, బుద్ధికి కానీ జబ్బు వస్తే అన్ని విధాలుగా చెడిపోతాం. బుద్ధికి జబ్బు వస్తే పాడైపోతాం. బుద్ధికి జబ్బు వస్తే నిత్య నరకం ఉంది. బుద్ధికి జబ్బు వస్తే సాక్ష్యం చెడిపోతుంది. బుద్ధికి జబ్బు వస్తే శరీరం చెడిపోతుంది. బుద్ధికి జబ్బు వస్తే కుటుంబం చెడిపోతుంది. బుద్ధికి జబ్బు వస్తే ఉన్నాయన్ని బాగొట్టుకుంటాం. బుద్ధికి జబ్బు వస్తే సర్వాన్ని కోల్పోతాం. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకే స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి. శరీరానికి జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్తున్నాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం, ట్రీట్మెంట్ జరుగుతుంది, మరలా ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాం. బుద్ధికి జబ్బు వస్తే ఎక్కడికి వెళ్ళాలి? బుద్ధికి జబ్బు వస్తే ఎవరు బాగు చేస్తారు? బుద్ధికి జబ్బు వస్తే మందు లేదు. క్రీస్తున్నట్లరా, బుద్ధికి జబ్బు వస్తే మనసులు ట్రీట్మెంట్ జరగదు. కానీ బుద్ధికి జబ్బు వస్తే ఒకటే మందు, అదే దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తున్నట్లరా, దేవుని వాక్యము, ఆ దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ దేవుని వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నావో అన్న దాని గురించి ఆలోచన చేస్తున్నాడు. స్వస్థ బుద్ధి కలిగి ఉంటే మంచిది. క్రీస్తున్నట్లరా, ఒకవేళ బుద్ధికి జబ్బు వచ్చిందా, నువ్వు బాగు చేసుకో ప్రభు దగ్గర. వాక్యము ద్వారా దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. వాక్యము ద్వారా ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. ఒకవేళ నీ ఆలోచన చెడిపోయినట్లయితే, నీ మనసు చెడిపోయినట్లయితే దాన్ని బాగు చేసుకో. గమనించండి సహోదరి సహోదరుడా, ఎందుకంటే ఇంకా నువ్వు నష్టపోకుండా ఉండాలంటే, ఇప్పటికే కొంత నువ్వు నష్టపోయావు, ఇప్పటికే చాలా కోల్పోయావు, ఇప్పటికే అవమానాల్లో ఉన్నావు, ఇప్పటికే ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నావు, ఇప్పటికే నువ్వు నష్టాల్లో ఉన్నావు, ఇప్పటికే సమస్యల్లో ఉన్నావు. ఇంకా నీవు సమస్యల్లోకి పోకుండా ఉండాలంటే, ఇకనైనా నీ జీవితం బాగుండాలంటే, నీ బ్రతుకు బాగుండాలంటే, నీ పరిస్థితుల్లో మార్పు రావాలి అంటే, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంతము సమీపించుట త్వరగా సమీపించబోతా ఉంది. అయితే ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి. దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు ఎలా ఉన్నావు? ఎలాంటి ఆలోచనలు? గమనించండి.
నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ చూపులు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ నడవడిక ఎలా ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నేను అడుగుతున్నాను. సహోదరి సహోదరుడా, గమనించి సమయంలో ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. నేడు రేపు ఆయన రాబోతున్నాడు. ఈ లోపు నీ ఆలోచనలు మారకపోతే, నీ తలంపులు మారకపోతే, నీ మాటలు మారకపోతే, నీ చూపులు మారకపోతే, నీ ప్రయత్నాలు మారకపోతే, నీ సాక్ష్యం మారకపోతే, నీ జీవితం మారకపోతే, నీ బ్రతుకు మారకపోతే తర్వాత పరిస్థితి ఏమిటి ఆలోచించు దేవుని బిడ్డ. ఈ సమయంలో గమనించు. అందుకే ఒకటి, మనం స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి. ఎట్టొస్తుంది స్వస్థ బుద్ధి? మంచి బుద్ధి ఎలా వస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క సన్నిధికి రావాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు మంచి బుద్ధి గలవారమై ఉంటాం, జబ్బు లేని బుద్ధి గలవారమై ఉంటాం, మంచి మార్గాల్లో నడిపించబడతాం, నష్టపోకుండా జాగ్రత్త పడతాం. ఈ లోకములో నష్టపోకుండా అన్ని విధాలుగా జాగ్రత్త పడతాం. తర్వాత ఈ జీవితాన్ని ముగించిన తర్వాత మన ఆత్మ నష్టపోకుండా పరలోక రాజ్యంలో ప్రభువుతో కూడా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందుకులరా, ఒకటి, మనం స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి. వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. రెండోది, ప్రార్థన చేయాలి. అక్కడ రాయబడిన మాట మనం చదువుకున్నాం. మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థనా పరులమై ఉండాలి. సహోదరి సహోదరుడా, ఇదిగో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి ప్రార్థనా పరులమై ఉండాలి, ప్రార్థన యోధులమై ఉండాలి, ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి, ప్రార్థనా శక్తిని, ప్రార్థనా బలాన్ని మనం కలిగిన వారమై ఉండాలి. మరి సమయం దొరికిన కొలది ఎక్కువగా ప్రభు సన్నిధిలో మనం మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని బిడ్డ ఆలోచించి సమయంలో ఇదిగో సమయం దొరికిన కొలది ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈరోజు ఎంతమంది ప్రభుతో గడుపుతున్నారు? సమయం లేదో నీవు అనేకమైన విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని ప్రభుతో నువ్వు గడపాల్సిన సమయాన్ని కోల్పోతున్నావేమో. మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకొని ప్రభుతో గడపాల్సిన సమయాన్ని, ప్రభుతో మాట్లాడాల్సిన సమయాన్ని, ప్రభు నీతో మాట్లాడాల్సిన సమయాన్ని పోగొట్టుకుంటున్నావేమో, నీవు కోల్పోతున్నావేమో. ఈ సమయంలో మరొకసారి ఆత్మదేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ ఆత్మను బాగు చేయడానికి, నీ కుటుంబాన్ని బాగు చేయడానికి, నీకు మేలు చేయడానికి ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్నటువంటి నా సహోదరి సహోదరుడా, గమనించే సమయంలో రెండోదిగా ప్రార్థనా పరులమై ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే అక్కడ రాయబడి ఉంది ఆ మాట. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వీలైనంత వరకు ప్రభుతో మనం ఎక్కువగా సమయాన్ని గడపాలి. సమయం లేదో ఆయనతో ఎంత మనం దగ్గరగా సమయాన్ని గడుపుతామో లోకానికి అంత దూరంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. పాపానికి అంత దూరంగా ఉంటాం, మోసానికి అంత దూరంగా ఉంటాం, అన్యాయానికి అంత దూరంగా ఉంటాం, అక్రమానికి అంత దూరంగా ఉంటాం. నువ్వు ప్రభువుతో ఎప్పుడైతే సమయాన్ని గడుపుతూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రభువుకు దగ్గర అవుతూ ఉంటావో, అనేక పర్యాయాలు ఆయన సందులో మోకరిస్తూ ఉంటావో, వీళ్ళు దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉంటావో, లోకానికి అప్పుడు నువ్వు దూరంగా ఉంటావు, పాపానికి దూరంగా ఉంటావు, అక్రమానికి దూరంగా ఉంటావు, అన్యాయానికి దూరంగా ఉంటావు, మోసానికి దూరంగా ఉంటావు, పరిశుద్ధంగా జీవిస్తావు. ఆయనతో నువ్వు గడుపుతున్నట్లయితే నీ జీవితం, సాక్ష్యం, బ్రతుకు, స్థితి అన్నీ మార్చబడతాయి. కనుక మనం ప్రార్థనా పరులమై ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఎందుకంటే అంతము సమీపిస్తూ ఉంది. ప్రార్థన లేని వారంగా మనం ఉండకూడదు. మనం ప్రార్థనా పరులమై, ప్రార్థనా యూరులమై, ప్రార్థనా యోధులమై మనం ఉండాలి. కనుక రెండోదిగా మనం ప్రార్థనా పరులమై ఉండాలని వాక్యం తెలియపరుస్తుంది. ఈ ప్రార్థన ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలంటే వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయాలి. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజలారా ఆలోచించండి. ప్రతి ఒక్కరికి 3 అనుభవాలు ఉండాలి. ఒకటి, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా నీవు దేవునితో కొంత సమయాన్ని ప్రతిరోజు కూడా కేటాయించాలి. దేవునితో నువ్వు మాట్లాడాలి. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడాలి. ఇలా మనము ఆత్మీయంగా ఎదగగలం, ఆత్మీయ జీవితంలో బలపరచబడతాం, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పరచబడతాం, ఆత్మీయ ఫలాలను కలిగిన వారంగా మనం ఉంటాం. అలాగా ప్రార్థనలో గడపాలి. ఏ ప్రార్థన? ఒకటి, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయాలి. సహోదరి సహోదరుడా,
వ్యక్తిగతంగా నువ్వు పర్సనల్గా దేవుని సన్నిధిలో ఎక్కడ ఉన్నా సరే నువ్వు దేవునితో గడపాలి. నీకు ఎన్ని పనులున్నా కానీ దేవునితో గడపాలి. ఒకవేళ నువ్వు వ్యాపారం చేస్తుండొచ్చు, ఉద్యోగం చేస్తుండొచ్చు, డ్యూటీ చేస్తుండొచ్చు, వ్యవసాయం చేస్తుండవచ్చు, కాంట్రాక్ట్ పని చేస్తూ ఉండవచ్చు, ఇంకేదైనా నువ్వు చేస్తుండవచ్చు. కానీ దేవుడితో నీకున్న సంబంధం దిగిపోకూడదు. దేవుడితో నీకున్నటువంటి బంధం తెగిపోకూడదు. అది దూరం కాకూడదు. వ్యక్తిగతంగా ప్రతిరోజు కూడా కొన్నిసార్లు నువ్వు దేవుని సందులో మోకరించాలి. దేవుని సందులో ప్రార్థన చేయాలి. దేవుని సందులో నువ్వు మోకరించి తలవంచి ప్రార్థన చేయాలి. నీ హృదయాన్ని ఆయనకు అప్పగించాలి. నువ్వు ఆయనతో మాట్లాడాలి. నువ్వు ఆయనతో స్నేహం చేయాలి. ఆయనకి నీకు ఒక దగ్గర సంబంధం కలిగి ఉండాలి. సహోదరి సహోదరుడా గమనించండి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఈరోజు నీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఉందా? వ్యక్తిగతంగా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా? వ్యక్తిగతంగా నువ్వు మోకరిస్తున్నావా? వ్యక్తిగత ప్రార్థన అనుభవం నీకుందా? సహోదరుడా ఆలోచించు. నీకెంత పని ఉన్నా దేవునితో నీకున్నటువంటి సంబంధాన్ని తెంచుకోవద్దు. దేవుడితో నీకున్నటువంటి బంధాన్ని తెంచుకోవద్దు. దెబ్బతినిపోతావు. ఇప్పుడు నీకున్నాయన్నీ కూడా ఏమైపోతాయో తెలియదు. దేవుడికి నువ్వు దూరం అయితే ఇప్పుడు నీకు కలిగి ఉన్నాయి, ఇప్పుడు నువ్వు అనుభవించేయి, ఇప్పుడు నువ్వు పొందుకున్నాయి జాగ్రత్త. దేవుడి వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడో, దేవుడికి దూరం అవుతున్నాయేమో, ఈ వాక్యం ద్వారానే హెచ్చరించబడి, ఈ వాక్యం ద్వారానే ప్రేరేపించబడి తిరిగి దేవుడి దగ్గర నువ్వు మోకరించో, ప్రభు సందులో మోకరించో, ప్రభు సందులో పశ్చాత్తాపడో, కన్నీరు గారువో, దేవుడితో సంబంధాన్ని తెంచుకోవద్దు. నువ్వు దేవునికి దూరం అయ్యావంటే ఆల్రెడీ సాతానికి దగ్గర అవుతావు, లోకానికి దగ్గర అవుతావు, పాపానికి దగ్గర అవుతావు, మోసానికి, అన్యాయానికి, అక్రమానికి, కుట్రకి నువ్వు దగ్గర అవుతావు. క్రమేణా నీ సాక్ష్యం చెడిపోతా వస్తుంది. ఆలోచించి సమయంలో వాక్యం తెలియపరుస్తూ ఉందో దేవుని బిడ్డ గమనించు. ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మోకరించి ఎన్ని దినాలైంది? నువ్వు ప్రార్థించి ఎన్ని వారాలైంది? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? మోకరిస్తున్నావా? దేవుని అడుగుతున్నావా? నువ్వు ఒక స్థాయిలోకి, ఒక స్థితిలోకి వచ్చేసరికి మరిచిపోతున్నావో జాగ్రత్త. సహోదరి సహోదరుడా గమనించు. అందుకే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థనా పరులమై ఉండాలి. రెండో పాయింట్ చూస్తున్నాము, ప్రార్థన చేయాలి. ఏ విధంగా? ఒకటి వ్యక్తిగత ప్రార్థన. నీకు ఎన్నున్న పక్కన పెట్టి ముందు దేవుడితో మాట్లాడు. ఉదయాన్నే ప్రార్థించు, మరి మధ్యాహ్నం ప్రార్థించు, సాయంకాలం ప్రార్థించు. కనీసం ఒక 3 పర్యాయాలన్న దేవుని సందులో ప్రతి విశ్వాసి ప్రార్థించాలి. గమనించండి. ఉదయాన ప్రార్థించేదానికి మనకి అవకాశం ఉంటుంది, సాయంకాలం ప్రార్థించేదానికి అవకాశం ఉంటుంది, రాత్రి. అయితే పగులు కొంచెం అవకాశం తక్కువగా ఉన్నప్పటికి కూడా క్లుప్తంగానైనా సరే నువ్వు వ్యక్తిగతంగా దేవునితో గడపాలి, నువ్వు ప్రార్థన చేయాలి. గమనించండి, ఇలా వ్యక్తిగత ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబంలో అందరూ కలిసి దేవుని స్తుతించాలి. మరి భార్య, భర్త, మరి కుమారులు, కుమార్తెలు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కలిసి కూడా ప్రతి దినము దేవుని సన్నిధిలో ఒక కుటుంబంగా కూడి, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కుటుంబంలో కూడి దేవునికి ప్రార్థన చేయాలి, ప్రభువుకు ప్రార్థన చేయాలి, మనవి చేయాలి, అందరూ ఆయన కనిపించాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సహోదరి సహోదరుడా గమనించు. మీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసినటువంటి దినాలు ఉన్నాయా? ఎంతకాలమైంది? అసలు ఎంతవరకు దాన్ని ప్రారంభించారా? ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రతిరోజు కూడా ఒక సమయాన్ని కేటాయించుకొని కుటుంబ సభ్యులందరూ కూడా ఆ సమయానికి అన్ని పనులు ముగించుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ అనుభవంలోకి ప్రతి కుటుంబం రావాలి. ఎంతమంది అలా ప్రార్థన చేస్తున్నారు? ఎవరి పాటికోళ్ళు చేసుకోవటం కాదు, అందరూ కలిసి మోకరించాలి, అందరూ కలిసి ప్రార్థన చేయాలి, అందరూ కలిసి దేవుని స్తుతించాలి, అందరూ కలిసి దేవుని మహింపరచాలి, అందరూ తలా కాసేపు ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. ఆ కుటుంబం ఎంత బాగుంటుంది. ఆ కుటుంబంలో సమస్యలు ఉండవో, ఆ కుటుంబంలో మనశ్శాంతులు ఉండవో, ఆ కుటుంబంలో ఇబ్బందులు ఉండవో, ఆ కుటుంబం శాంతి సమాధానం కలిగి ఉంటుంది, ఆ కుటుంబంలో కరువులు ఉండవో, ఆ కుటుంబం ఐక్యంగా ఉంటుంది. ఈరోజు ఎందుకు కుటుంబాల్లో ఎందుకు ఐక్యత లేదో, కుటుంబాలు ఎందుకు ఆశీర్వాదం లేదో, కుటుంబాలు ఎందుకు ప్రేమ లేదో, కుటుంబాలు ఎందుకు వెనకబడిపోయినాయి, ఎందుకు కుటుంబాలు ఇడిపోతున్నాయి, ఎందుకు కలతలతో ఉన్నాయి, ఎందుకు కన్నీళ్లతో ఉన్నాయి, ఎందుకు అవమానాల్లో ఉన్నారో, ఎందుకు ఇబ్బంది పడుతున్నారో, ఎందుకు కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నాయి? ఎందుకంటే ప్రార్థన లేదు కాబట్టి అపవాది వచ్చి ఆ కుటుంబంలో సోడు చేసుకుని ఆ కుటుంబాన్ని చెల్లాచెదురు చేస్తున్నాడు, ఆ కుటుంబాన్ని గలిబిలి చేస్తున్నాడు, ఆ కుటుంబాన్ని చెదరగొడుతున్నాడు. ఈ విషయాన్ని గ్రహించడం లేదు.
ప్రార్థన ద్వారా సాతాన్ని మనం జయించవచ్చు. మన కుటుంబంలో ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన ఉండాలి. సహోదరి సహోదరుడా గమనించు, ఎంతమంది అలా చేయగలుగుతున్నారు? ఇంతవరకు మీరు అలా చేయకపోతే ఇంతవరకు మీరు నష్టపోవడానికి కారణం అదే. భార్య భర్త పిల్లలు అందరూ కూర్చొని, ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అందరూ కూర్చొని కూడా ఆ కుటుంబంలో ప్రార్థించాలి. దేవుని యొక్క సన్నిధిలో అందరూ కూడా ప్రార్థించాలి, మనం చేయాలి. ఆ కుటుంబ అవసరాల గురించి ప్రార్థన చేయాలి, ఆ కుటుంబ అక్కల గురించి ప్రార్థన చేయాలి, ఆ కుటుంబ సమస్యల గురించి ప్రార్థన చేయాలి, సంఘం కోసం ప్రార్థన చేయాలి, సమాజం కోసం ప్రార్థన చేయాలి, మారు మనసు లేని వారి కోసం ప్రార్థన చేయాలి, రోగుల కోసం ప్రార్థన చేయాలి, నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలి, కష్టాల్లో ఉన్నవారి కోసం ప్రార్థన చేయాలి, అపవాది చేత పీడించబడుతున్న వారి కోసం ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత మన మీద ఉంది, ఆ భారం మన మీద ఉంది. ఒకవైపు మన కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటూ మరొక వైపు సమాజంలో నశించిపోతున్నటువంటి వారు అందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి, సంఘం కోసం మనం ప్రార్థన చేయాలి, సమాజం కోసము మనం ప్రార్థించాల్సిన వారంగా ఉన్నాం. సహోదరి సహోదరుడా గమనించు, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అదే రెండోదిగా మనం ఏం చేయాలంటే పిల్లరా, ఆ ప్రార్థనలో మన అనుభవాలు, ఒకటి వ్యక్తిగత ప్రార్థన, రెండోది కుటుంబ ప్రార్థన. ఎంతమంది చేస్తున్నారు కుటుంబ ప్రార్థన? మానేస్తున్నారా? చేస్తున్నారా? ఇంతవరకు ప్రారంభించలేదా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక మీదటైనా ఇదిగో ఈ క్షణం నుండే నువ్వు ఆ ప్రార్థన ప్రారంభించు, ఈ దినము నుండే ఆ ప్రార్థన ప్రారంభించు. నీ కుటుంబంలో కన్నీళ్ళు, నీ కుటుంబంలో కలతలు, నీ కుటుంబంలో అనైక్యత ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. నీ కుటుంబంలో లేమి ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. నీ కుటుంబంలో సాతాను యొక్క పోరాటాలు అవన్నీ కూడా దూరం అయిపోతాయి. సాతాను ప్రయత్నాలు దూరం అయిపోతాయి. సాతాను కుయుక్తులు దూరం అయిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడే గమనించు. తర్వాత మనం ఆలోచన చేస్తే ఎంతమంది అలా చేస్తున్నారు గమనించండి. తర్వాత అంటే సంఘముతో కలిసి మనం ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన మనలో ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, అదేవిధంగా సంఘముతో కలిసి మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడు మనం సంఘముతో కలిసి ప్రార్థన చేయగలము? సంఘములో జరుగుతున్నటువంటి ఆయా కార్యక్రమాలకు మనం హాజరవ్వాలి. హాజరయ్యి ఆ ప్రార్థన కూడికల్లో మనం పాలుపంపులు పొందాలి. ఆ కూడికల్లో పాలుపంపులు పొంది ఆ దేవుని వాక్యాన్ని వారితో కలిసి సంఘ సహవాసంతో కలిసి ఆ తర్వాత మనం ఆ సంఘ అవసరాల నిమిత్తమై ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నశించిపోతున్నటువంటి వారి గురించి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఇదిగో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అందరి గురించి మనం ప్రార్థించాల్సిన వారంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలకు నువ్వు వెళుతున్నావా? గమనించు. సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలకు నువ్వు వెళుతున్నావా? దేవుని బిడ్డ సహోదరి సహోదరుల అందరితో కలిసి ప్రార్థన చేయాలి. అన్ని కుటుంబాలు కలిసి సంఘానికి వస్తారో, అన్ని సంఘంలో జరిగే కార్యక్రమాలకు వస్తారో, అన్ని కుటుంబాలు కలిసి ఇప్పుడు సంఘం కోసం ప్రార్థన చేస్తారో, సమాజం కోసం ప్రార్థన చేస్తారో, నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేస్తారో, నష్టాల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తారో, అవమానాల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తారో, అనేకుల కొరకై ప్రార్థన చేస్తారు. సంఘముతో కలిసి బిజీ అయిపోతున్నావా? వ్యాపారం అంటూ, డ్యూటీ అంటూ, ఉద్యోగం అంటూ, ఏవో పనులు అంటూ బిజీ అయిపోతున్నావా? సంఘ సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. ఏదైనా నీ జీవితంలో ఒకవేళ కోల్పోవచ్చేమో కానీ సంఘ సహవాసాన్ని కోల్పోవద్దు. సంఘ సహవాసాన్ని కోల్పోవద్దు. సంఘ సహవాసంలో ఉండో, సంఘ సహవాసంలో అంటుకట్టబడి ఉండో, సంఘంలో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాలకు ఏకీవించో, ఎల్లో వీలైనంత వరకు సంఘంలో జరిగే ఆ కార్యక్రమాలకు ఆగొద్దు. సంఘములో ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటాయి, విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతుంటాయి, కుటుంబ ప్రార్థనలు జరుగుతుంటాయి, ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతుంటాయి. ఆ ప్రార్థనలన్నిటికీ కూడా ఏకీభించి ఆ కార్యక్రమాల్లో కలుసుకొని నీవు ఆ కార్యక్రమాలు కలుసుకొని ఏకీభించి ప్రార్థించాల్సినటువంటి బిడ్డగా ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతము సమీపించుట అన్నటువంటి అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. ఇవన్నీ కూడా ఒకరోజు గతించిపోతున్నాయి. అయితే మనం ఎలా ఉండాలి? ఒకటి, స్వస్థ బుద్ధి గలవరమై ఉండాలి. రెండోదిగా పిల్లరా మనం ప్రార్థనా పరులమై ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. మూడో విషయాన్ని మనం చూస్తే మెలకువగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మూడోది మనం ఇక్కడ ఆలోచన చేస్తే వాక్యం చెప్తుంది మెలకువ కలిగి ఉండాలి, ఆత్మీయ మెలకువ కలిగి ఉండాలి, అన్ని విషయాల్లో మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజలారా ఆలోచించండి. మెలకువ కలిగి ఉండాలి. మనము ప్రతి విషయంలో కూడా ఆత్మీయ మెలకువ, ఆధ్యాత్మిక మెలకువ కలిగి ఉండాలి. మత్తులై ఉండకూడదు, మై మరిచిపోయి ఉండకూడదు. జాగ్రత్త సహోదరులారా గమనించండి. దొంగ ఎవరి దగ్గరకు వస్తాడు?
నిద్రపోతున్నటువంటి వాళ్ళ దగ్గరకు వస్తాడా? మెలకువగా ఉన్నటువంటి వారి దగ్గరకు వస్తాడా? మెలకువగా ఉన్నటువంటి ఆ ఇంటికి దొంగరాడు. మేలుకొని అలర్ట్ అయి ఉన్నటువంటి ఆ ఇంటికి దొంగరాడు. ఏ ఇంటికి దొంగ వస్తాడు? మత్తులై ఉన్నటువంటి వారు, నిద్రపోతున్నటువంటి వారు, మెలకువ లేకుండా ఉన్నటువంటి వారి ఇంటికి వచ్చి వారి ఇంటిలో ఉన్నది దోసుకొని పోతాడు. అది డబ్బు కానివ్వండి, బంగారు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, ఏవైనా సరే దొరికినట్టుగా ఎక్కడ దోసుకుపోతాడు దొంగ వచ్చి అంటే నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి వచ్చి దోసుకోబోతాడు. నిద్రపోతున్న ఇంటికి వచ్చి దోసుకోబోతాడు. క్రీస్తునందు పిల్లరా, ఈరోజు అనేకులు అపవాది చేత మోసపుచ్చబడుతున్నారు. అపవాది అనేకులను దోసుకుంటా ఉంటుంది. పిల్లరా గమనించండి, అనేక విధాలుగా దోసుకుంటుంది. దొంగ ఒక ఇంటిని దోసుకున్నట్టుగా ఈరోజు అపవాది అనేక మంది వ్యక్తులను దోసుకుంటున్నాడో, అనేకమైన కుటుంబాలను దోసుకుంటున్నాడో, అనేకమైన సంఘాలను వాడు దోసుకుంటున్నాడో దుష్టుడు సైతానుడు. ఏమిటి కారణం? మనుషులు మైమరిచిపోన్నారు. సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలని పేరు పెట్టుకొని మైమరిచిపోన్నారు. మెలకువ లేకుండా ఉన్నారు. అన్ని విషయాల్లో మెలకువ కలిగి ఉంటున్నారు. ఈ లోకపరమైన విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటున్నారు. ఇక్కడ సంపాదించుకునే విషయంలో మెలకువ కలిగి ఉంటున్నారు. ఇక్కడ దాచిపెట్టుకునే విషయంలో మెలకువ కలిగి ఉంటున్నారు. ఇక్కడ ప్రతి విషయంలో కూడా ఈ భూలోకానికి సంబంధించినవి త్వరగా గతించిపోయే విషయాల్లో మెలకువ కలిగి ఉంటున్నారు. ఆధ్యాత్మిక విషయాల్లో, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో నిద్రపోతున్నారు, మత్తులై ఉన్నారు. ఈ సమయంలో నువ్వు మత్తుల నుంచి మేలుకోవాలి. సహోదరి సహోదరుడా, మత్తుల నుంచి నువ్వు మేలుకోవాలి. నీ కళ్ళు మూయబడి ఉన్నాయేమో, నీ మనోనేత్రం మూయబడి ఉందేమో సహోదరి సహోదరుడా. సాతాను వచ్చి దోసుకుంటాడు. నువ్వు మెలకువగా లేకపోతే దుష్టుడు వచ్చి దోసుకుంటాడు. నువ్వు నష్టపోతావు. ఇప్పటికైనా జాగ్రత్త పడు. ఇప్పటి వరకు నష్టపోయించాలు. ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా జాగ్రత్త పడితే నీ జీవితం మార్చబడుతుంది, నీ కుటుంబం మార్చబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది. క్రీస్తునందు పిల్లరా గమనించండి, మెలకువ కలిగి ఉండాలి. క్రైస్తవుడా, దేవుని బిడ్డ ఎలా ఉన్నావు? అంతము సమీపించింది. ఎలా ఉన్నావు? నిద్రపోతున్నావా? కునికి నిద్రపోయారు. 5 మంది ఏడవబడ్డారు. సమురు లేదు, బుద్ధి లేని కన్నికలో మత్తులో ఉన్నారు. సిద్ధపాటు లేదు, మత్తులో ఉన్నారు, నిద్ర మత్తులో ఉన్నారు. మరి మనోనేత్రం ముయ్యబడి ఉంది. 5 మంది ఎడవబడ్డారు. మెలకువతో ఉన్నవారు, జాగ్రత్త కలిగిన వారు, సిద్ధపాటులో ఉన్నవారు వెంటనే సిద్ధపడి సమురు సంపాదించుకొని దేవుటిలు వెలిగించుకొని ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎత్తబడ్డారో ఆయన గదిలోకి వెళ్ళారు. తర్వాత వెళ్ళారు వీళ్ళు 5 మంది. ప్రభు, నేను మిమ్మల్ని ఎరగను, వెళ్ళండి బయటికని ఆయన పంపించేశారు. లోపలికి ఎంట్రీ లేదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. నువ్వే మత్తులో ఉన్నావు? ఆలోచించు. ఏ మత్తులో ఉన్నావు నీవు? డబ్బు మత్తులో ఉన్నావా? వ్యాపారం మత్తులో ఉన్నావా? ఉద్యోగం మత్తులో ఉన్నావా? ఏ మత్తులో ఉన్నావు? ఏ మత్తులో జీవిస్తున్నావు? సహోదరి సహోదరుడా, ఆ మత్తుల నుంచి నువ్వు బయటపడాలి. ఆ మత్తుల నుంచి నువ్వు విడిపించబడాలి. మెలకువగా ఉండాలి. కొంతమందికి డబ్బు మత్తు, కొంతమందికి నిద్ర మత్తు, కొంతమందికి వ్యాపారం మత్తు, కొంతమందికి ఉద్యోగం మత్తు, రకరకాలైన మత్తుల చేత ఈరోజు క్రైస్తవ సమాజము నిద్రపోతూ ఉంది. అంతము సమీపిస్తూ ఉందని దేవుని వాక్యం తెలియపరుస్తుంటే క్రైస్తవ సమాజం నిద్రపోతూ ఉంది. ఈరోజు మేలుకోవాలి, మేలుకోవాలి. మేలుకోకపోతే నువ్వు నష్టపోతావు. సహోదరి సహోదరుడా గమనించు. అందుకే 3వ విషయాన్ని మనం చూస్తున్నాము, మెలకువ కలిగి ఉండాలని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. సహోదరి సహోదరుడా ఆలోచించండి. దొంగ నిద్రపోయే వాళ్ళ దగ్గరకు వచ్చి దోసుకోబోతాడు. అందుకే మన విషయాల్లో ఆత్మీయ మెలకువ కలిగి ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందా? అపవాది గద్దించే సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వాడు ఎదుగుతూ తిరుగుతూ ఉన్నాడు. కనుక మనం జాగ్రత్త కలిగి ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు మనం ధరించిన వారమై, సర్వాంగ కవచాన్ని మనం ధరించిన వారమై, ఆత్మ సంబంధమైన ఆయుధాలు మనం ధరించిన వారమై ఎప్పుడు కూడా సిద్ధంగా మనం ఉండాలి. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనం సిద్ధంగా ఉండాలి. మన దగ్గర ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఉండాలి. గమనించండి సహోదరి, వాక్యము, ప్రార్థన, విశ్వాసము, నీతి, భక్తి ఇలాంటి అన్ని లక్షణాలు మనం కలిగినటువంటి వారంగా
ఉండాలి. నాలుగోది మనం ఆలోచన చేస్తే ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతము సమీపిస్తుంది కాబట్టి ఏం చేయాలని వాక్యం చెప్తుందంటే, ఒకటి స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి, రెండోదిగా ప్రార్థన చేస్తూ ఉండాలి మనము, మూడోదిగా మెలకువ కలిగి ఉండాలి, నాలుగోదిగా ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉండాలి. గమనించండి సహోదరి సహోదరుడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే మనం మూడోదిగా ప్రేమ కలిగిన వారమై ఉండాలి, ప్రేమ గలవారమై ఉండాలి, ప్రేమ ఉండాలి మనలో. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా దేవుడు ఆయన్ని అనుగ్రహించెను. దేవుడు మనల్ని ప్రేమించి ప్రభువుని యేసుక్రీస్తుల వారిని మనకు అనుగ్రహించాడు. ఎందుకు? మనం నశించిపోకుండా ఉండడానికి. మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసుక్రీస్తుల వారు మన కోసం ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తుల వారు మన కోసం రక్తం గార్చాడు. యేసుక్రీస్తుల వారు శిలువ మరణాన్ని పొందాడు. ఆయన సమాధిని చేయించాడు. మూడో రోజు మృత్యుంజయుడయ్యాడు, తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. పరలోకానికి ఆరోహణమై మన కొరకై అనేకమైన నివాస స్థలాలను సిద్ధపాటు చేస్తున్నాడు. సిద్ధపాటు చేసిన ఆ ప్రభు త్వరగా మళ్ళా మధ్యాకాశంలోకే రాబోతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, త్వరగా మళ్ళా మధ్యాకాశంలోకైనా రాబోతున్నాడు. ఆయన రాకడికి మనం ఏ విధంగా ఉండాలి అంటే, అంతం సమీపిస్తూ ఉంది. ఏ విధంగా మనం ఉండాలంటే, అంతం దగ్గర పడింది. ఏ విధంగా మనం ఉండాలంటే, నాలుగోదిగా మనం ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారమై ఉండాలి, ఎదుటి వారిని ప్రేమించే వారంగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య మనం పాపులం అయి ఉండగానే యేసయ్య మనల్ని ప్రేమించాడు. మనం మంచివారమై ఉంటే కాదు, మనం చెడ్డవారమై ఉండగానే, మనం పాపముల చేత, అపరాధముల చేత, దోషముల చేత, అతిక్రమాల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు మనల్ని క్రీస్తుడు ఏం చేశాడు? బ్రతికించాడు. కనుక ఏం చేయాలి మనం అంటే పిల్లరా, ఆ యేసయ్య ప్రేమను అనుభవిస్తున్న మనము, యేసయ్య ప్రేమ ద్వారా బ్రతికిన మనము, యేసయ్య ప్రేమ ద్వారా జీవిస్తున్న మనము పిల్లరా, యేసయ్య ప్రేమ ద్వారా కొనసాగుతున్న మనము, ఆ ప్రేమను ఇప్పుడు అనేకులకు మనం ఏం చేయాలి? పంచాలి. ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి. అనేకులకు మనం ఇప్పుడు ఈ ప్రేమను పంచాలి. ఎంతమంది ప్రేమను పంచుతున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచించండి, గమనించండి. ఎంతమందిలో ప్రేమ ఉంది గుర్తించండి. ఇక్కడ మనం బాగా ఆలోచన చేసినట్లయితే, ఒకటి పిల్లరా, మన కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకటి, ఈరోజు కుటుంబాల్లో ప్రేమగా ఉన్నారా? భార్యాభర్తలు ప్రేమగా ఉన్నారా? సహోదరి సహోదరులు ప్రేమగా ఉన్నారా? తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమగా ఉన్నారా? అందరూ ప్రేమ కలిగి ఉన్నారా? గమనించండి పిల్లరా, ఎంతమందిలో ఈ ప్రేమ ఉంది ఆలోచించేయండి సమయంలో, గమనించండి. అందుకే వాక్యం మనకు చక్కగా ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. ప్రేమ గలవారమై ఉండాలి. 4వ పాయింట్ మనం చూస్తున్నాము. అయితే ఎక్కడ ప్రేమ కలిగి ఉండాలి? మన కుటుంబంలో ముందు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి మధ్య ఒకరు, గమనించండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరి పట్ల ఒకరు ఇలివివ్వాలి. కుటుంబంలో ప్రేమ కలిగి ఉండాలి. కుటుంబంలోనే ప్రేమ లేదు, ఇక నువ్వు మిగిలిన చోట్ల ఏం ప్రేమిస్తావు? నీ కుటుంబ సభ్యులను నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నీ రక్తం పంచుకున్న నువ్వు ప్రేమించలేకపోతున్నావు, బయట వాళ్ళని ఏం ప్రేమించగలవు? బయట వాళ్ళ పట్ల ఏం ప్రేమను చూపించగలవు? ఏం మంచితనం చూపించగలవు? ప్రభు ప్రేమను ఏం పంచగలవు? గమనించు దేవుని బిడ్డలారా. అందుకే కుటుంబంలో ప్రేమగా ఉండాలి. ఇంటిలో అందరూ కూడా ప్రేమ లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది? గమనించండి, ప్రేమ లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది? ప్రేమ ఉంటే ఆ ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఆలోచించేయండి. అందుకే వాక్యం చెప్తుంది, ఒక ఇంట్లోనే ప్రేమ లేకపోతే ఇక బయట ఏం ప్రేమను చూపించగలము? అందుకే ఆ ప్రేమను మన ఇంట్లో ముందుగా ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. రెండోదిగా సంఘములో అందరినీ ప్రేమించాలి. సంఘానికి అనేక కుటుంబాల నుంచి వస్తారు, సంఘానికి అనేక కుటుంబాల నుంచి వస్తారు, అనేక స్థాయిల్లో వాళ్ళు వస్తారు, అనేక రంగుల వారు వస్తారు, అనేక భాషల వారు వస్తారు, అనేక ప్రాంతాల వారు వస్తారు. అయినా అందరూ కలిసి ఒకే సంఘము, ఆ సంఘంలో ఉన్న సహోదరి సహోదరులను ప్రేమించాలి. వారందరూ కూడా యేసు రక్తం చేత కడగబడ్డారు. వారందరూ కూడా ఒకే సంఘంలో ఉన్నారు, ఒకే వాక్యాన్ని వింటున్నారు, ఒకే బాప్తిస్తాన్ని పొందారు. కనుక అందరూ ఏం చేయాలి? సంఘములు ఏం చేయాలి? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. రంగులో తేడా ఉండొచ్చు, భాషలో తేడా ఉండొచ్చు, ఆస్తిలో తేడా ఉండొచ్చు పిల్లరా, గమనించండి. అయినప్పుడు కూడా అన్ని కుటుంబాలు కలిసి ఒక సంఘానికి వస్తున్నప్పుడు ఈ ప్రేమను మొట్టమొదటిగా మనం సంఘంలో, మరి మొట్టమొదటిగా కుటుంబంలో ప్రేమగా ఉండాలి. రెండోది సంఘములో మనం ప్రేమగా ఉండాలి. సహోదరి సహోదరులు మనం ప్రేమించాలి.
యేసయ్య ప్రేమను పంచాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత మూడోది మనం ఆలోచన చేస్తే ప్రేమను ఎక్కడ పంచాలి? సమాజంలో పంచాలి. యేసయ్య ప్రేమను అనుభవిస్తున్న మనము సమాజంలో పంచాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి పంచాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్న దగ్గర పంచాలి, నువ్వు వ్యాపారం చేస్తున్న దగ్గర పంచాలి, నువ్వు వ్యవసాయం చేస్తున్న దగ్గర పంచాలి. నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి యేసయ్య ప్రేమను అనుభవిస్తున్న నీవు సమాజంలో నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల ఆత్మలకి యేసయ్య ప్రేమను అనుభవిస్తున్న నీవు ఆ ప్రేమను పంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది యేసయ్య ప్రేమను పంచుతున్నారు? ఎంతమంది ఆ ప్రేమను రుచి చూస్తున్నారు? ఎంతమంది మార్పు చెందుతున్నారు? ఎంతమందిని సంఘానికి నడిపిస్తున్నారు? కాబట్టి నువ్వు పోతున్న సంఘానికి నువ్వు ఎంతమందిని నడిపించావు? నువ్వు పోతున్న సహవాసానికి నువ్వు ఎంతమందిని నడిపించావు? గమనించండి. ఆ బాధ్యత నీది కదా. నువ్వు ఎప్పుడైతే ప్రేమను ఇంతవరకు నడిపించలేదా, నువ్వు ఎప్పుడైతే ప్రేమను పంచుతావో నీ చుట్టూ ఉన్న ప్రజలకి, అప్పుడే వారిలో మారు మనసు వస్తుంది. వాళ్ళు ప్రభువుని చూడకపోయినప్పటికి కూడా నువ్వు చూపించి ఆ ప్రేమలో ప్రభువుని వాళ్ళు చూడగలగాలి. ప్రభు ప్రేమ ఎలా ఉంటుందా అని తెలుసుకోగలగాలి. ప్రభు ప్రేమ ఎంత గొప్పదా అని తెలుసుకోగలగాలి. ఆ విధంగా సంఘానికి వాళ్ళు రావాలి, నశించిపోతున్న ఆత్మలు. 4వ పాయింట్ మనం చూస్తున్నాం. మనం ప్రేమ కలిగి ఉండాలి. ఎక్కడ? ఒకటి, ఇంట్లో ప్రేమ కలిగి ఉండాలి. కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరి పట్ల ఒకరు, సంఘంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. సమాజంలో మనం కూడా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ప్రభు దగ్గరికి అనేకన్ని నడిపించాలి. తర్వాత 5వ విషయాన్ని మనం చూస్తే, ఒకరి మీద ఒకడు సునుక్కోకూడదు. గమనించండి సహోదరి సహోదరులారా, ఒకరి మీద ఒకరు సునుక్కోకూడదు, ఒకరి మీద ఒకరు గొనుక్కోకూడదు. వాక్యం తెలియపరుస్తుంది. పగలు ఉండకూడదు, పంతాలు ఉండకూడదు, కోపాలు ఉండకూడదు, రోషాలు ఉండకూడదు, కుళ్ళు ఉండకూడదు, కుతంత్రాలు ఉండకూడదు, అసూయ పడకూడదు, గర్వపడకూడదు, మతమత్సరాలు ఉండకూడదు. ఒకరి పట్ల ఒకరు. ఈరోజు ఒకరు బాగుంటే మరొకరు కోపదు, ఒకరు బాగుంటే ఒకరు కుళ్ళుకుంటూ ఉంటారు, ఒకరు బాగుంటే ఇంకొకరు అసూయ పడుతూ ఉంటారు. గమనించండి, ఇదంతా దేవుని బిడ్డలకు తగునా? ఇది ఎంత వాక్యానుసారమేనా? వాక్యానుసారమైన జీవితం ఇలా ఉందా? దేవుని సంధికి వెళ్తున్నావు కదా, వాక్యం ఉంటున్నావు కదా, అదేనా ప్రభువునికి నేర్పించింది? లేరా ఒకరి పట్ల ఒకడు. 5వదిగా, ఒకరి మీద ఒకడు సునుగుకోకూడదు, కక్షలు ఉండకూడదు. అవును కదా, కక్షలు ఉండకూడదు, భేదాలు ఉండకూడదు, అసూయ ఉండకూడదు, గర్వపడకూడదు, మతమత్సరాలు ఉండకూడదు. గమనించండి సహోదరి సహోదరులారా, ఆలోచించండి. మాటల ద్వారా కొంతమంది అనేక మందిని గాయపరుస్తారు, ప్రవర్తన ద్వారా అవమానిస్తారు, గాయపరుస్తారు, నిందిస్తారు, దూషిస్తారు, ఇబ్బంది పరుస్తారు. దాంతో ఎంతోమంది గాయపరచబడతారు, ఎంతోమంది సంఘానికి రావటం ఆగిపోతారు, నూతన ఆత్మలు రక్షించబడవు. ఎందుకంటే గునుక్కుంటా సనుక్కుంటా ఉంటారు. కాబట్టి సహోదరి సహోదరులు, అటువంటి ఆలోచన అలవాటు ఆ మాటలు మనలో ఉండకూడదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఎందుకో తెలుసా? అంతము సమీపించింది, అంతం సమీపించింది. లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. చివరిగా 6వ విషయాన్ని మనం చూస్తే, ఆతిథ్యం ఇచ్చేవారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆతిథ్యం చేసేవారంగా ఉండాలి. మనం ఆతిథ్యం ఇచ్చేవారంగా ఉండాలి. లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. అబ్రహాము ఆతిథ్యాన్ని ఇచ్చాడు, ఆ కుటుంబంలో లోటు తీర్చబడింది. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, వర్ధిల్లాడు, అభివృద్ధి పరచబడ్డాడు, విస్తరించాడు. ఆతిథ్యం ఇచ్చేవారంగా మనము ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఇక్కడ సంపాదించింది మనకు శాశ్వతం కాదు, ఇక్కడ మనం దాచుకోవడం శాశ్వతం కాదు. ఎప్పుడైనా దాన్ని మనం వదిలిపెట్టేయాలి. ఆతిథ్యం ఇస్తే, ఇక్కడ మనం ఆతిథ్యం ఇస్తే, ఏది ఇక్కడ మనం ఆతిథ్యం ఇస్తామో అదే రేపు మనకు ఆడ మిగిలేది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఏదైతే ఆతిథ్యం ఇస్తామో అదే రేపు మనకు అక్కడ మిగిలేది. ఇక్కడ దేవుని పరిచర్య కొరకై, దేవుని సేవ కొరకై, నశించిపోతున్న ఆత్మల కొరకై, దేవుని సంఘం కొరకై ఇక్కడ ఏదైతే మనం ఖర్చు చేస్తామో, ఏదైతే పెడతామో అదే రేపు మనకు అక్కడ మిగిలేది. సహోదరి సహోదరుడు, మన ఆత్మతో పాటు అదే మనకి మిగిలేది. గమనించండి, ఇక్కడి నుంచి మనం పరలోకానికి దాటేసుకుంటున్నాం. ఇక్కడ ఆతిథ్యం ఇస్తున్నాం అంటే ఇక్కడి నుంచి మనం పరలోకానికి మన ధనాన్ని దాటేసుకుంటున్నాం. అందుకే ఆతిథ్యం ఇవ్వాలి. వాక్యం చెప్తా ఉంది మనకి సహోదరులారా, 100 అంతలుగా పొందుకుంటాం. మనం ఆతిథ్యం ఇస్తే 100 అంతలుగా దీవించబడతాం, 100 అంతలుగా ఆస్వాదించబడతాం. ఈ భూమి మీద ఒకటి మనం ఆతిథ్యం చేయుట ద్వారా, ఆతిథ్యం ఇచ్చుట ద్వారా ప్రియులరా గమనించండి, మనం ఏం పొందుకుంటామంటే ప్రియులరా 100 అంతల ఆశీర్వాదాన్ని, ఇక్కడ 100 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఒకటి. రెండోదిగా అది భూమి మీద కూడా మనం అనుభవిస్తాం. మూడోదిగా పరలోకంలో మనం ఏం చేస్తాం? అనుభవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలో మనం పొందుకుంటాం, అదే రేపు మనకి
మిగిలేది. ఆలోచించండి. సమృద్ధిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఆతిథ్యం ఇవ్వాలి. దేవుని సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలి. దేవుని సంఘస్థులకు ఆతిథ్యం ఇవ్వాలి. రోగులకి ఆతిథ్యం ఇవ్వాలి. అనాథులకు ఆతిథ్యం ఇవ్వాలి. లేదా దిక్కులేని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. ఎదవరాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. ఇదిగో దిక్కు లేకుండా పడి ఉన్నారే, ఆహారం లేకుండా, వస్త్రాలు లేకుండా ఉన్నారే, అటువంటి వాళ్ళందరూ కూడా మనం ఆతిథ్యం ఇవ్వాలి. వారికి భోజనాన్ని ఏర్పాటు చేయాలి. వాళ్ళకి బట్టలు ఇవ్వాలి. లేదా వాళ్ళకి ఒకవేళ రోగులుంటే వారికి వైద్యానికి సహాయపడాలి. ఈ విధంగా దేవుని బిడ్డలుగా మనము మేలు చేసే వారంగా ఉండాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అంతము సమీపించుట అన్న వాక్యంలో అంశం నుంచి మన దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకున్నాం. అంతం సమీపిస్తుంది. అయితే మనం ఎలా ఉండాలి? ఒకటి, స్వస్థబుద్ధి గలవరమై ఉండాలి. రెండోది, ప్రార్థన చేస్తూ ఉండాలి మానకుండా. మూడోదిగా, మెలకువగా ఉండాలి. ఆత్మ సంబంధమైన మెలకువగా ఉండాలి. నాలుగోదిగా, ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి. ఐదోదిగా, ఒకరినొకడు సొనుక్కోకూడదు. ఆరోదిగా, ఆతిథ్యం ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఇంతవరకు మీ వాక్యాన్ని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ గణపరుస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. అదేవిధంగా ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరులు యేసుదాసు గారు, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసుదాసు గారిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకోమని వేడుకుంటూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ప్రభు సహాయం చేసి కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని వేడుకుంటూ, మా కొరకైనా ఆయన మీరు ప్రాణం పెట్టారు, రక్తం గారిచారు, సమాధి చేయబడారు, తిరిగి లేచారు, పరలోకానికి ఆరోహణమయ్యారు. ప్రభు నేడు రేపు మరలా రాబోతున్నారు. ప్రభా మేము స్వస్థ బుద్ధి గలవరమై ఉండి కృపను మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని కన్నుని సావాసము ఇక్కడ కూడా మనకి భూలోకం సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఎంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.